యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజన బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. అంటే మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకోండి మీరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ధన్యులు. ఆయన త్రోవలు నడుచువారు ధన్యులు. నిశ్చయంగా అని దేవుడు మాట ఇచ్చాడు. అలా ఉన్నవాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు. దేవుని మార్గాన్ని వెంబడించడం మనం నేర్చుకోవాలి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.